శ్రీ త్వరగ కృష్ణకుమార్ గారి సాహిత్య వ్యాస సంకలనం వ్యాస రత్నాకరం. ఎట్లా మెలదవుతారా? వ్యాస రత్నాకరం. ఎనిమిదవ భాగం 23/8/20. పరిమి శ్రీరామనాథ్ గారు రాసినటువంటి కాళిదాసు చాటువు. ఏకోపి జీయతే హస్త కాళిదాసోన కేనచిత్ శృంగారే లలితోద్గారి కాళిదాసత్రయీ కిం అనే ప్రశ్న అని రాజశేఖరుడు అన్నట్ట. ఈ త్రయీ అన్న పదం కాళిదాసు అన్న పేరు మోసినవాడు ముగ్గురు ఉన్నారు అని ఉద్దేశంతో వాడబడిందా, లేక కాళిదాసు రచనాత్రయాన్ని ఉద్దేశిస్తూ అందిందా అది సందేహం. అది అలా ఉంచితే మొదటి కాళిదాసు గుప్తుల రాజైన రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నాడని, అప్పుడు ప్రసిద్ధి చెందిన నాటకత్రయం ఆయనే రాశాడని అన్నారు. అతడి పేరు మాతృగుప్తుడట. ప్రాకృత మహాకావ్యమైన సేతుబంధం ఈ మహాభావుడి రచనే అనే వాదం కూడా ఉంది. అది కల్పితమో సత్యమో అన్న తర్జన భర్జన పక్కన పెడితే మాతృగుప్తుడన్న పేరు మీద ఒక కవి విడిగా మనకు కనిపిస్తాడు. ఇతడు హర్ష విక్రమాదిత్యుడి ఆస్థానంలో కవిగా ఉండి ఆయన ఆజ్ఞ మీద అప్పటి కాశ్మీర ప్రాంతాన్ని పాలించాడు. అతడి పేరు మీద కొన్ని చాటువులు విడిగా మనకి దొరుకుతుంది. సీతేనోదృష్టి తస్య మాశ శివ శివాశిమివ చింతాన్వీమజ్జత శాంతాగ్నిన్ స్ఫుటితాధరస్య ధమతః క్షుత్క్షామ కంఠస్య మే నిద్రాకాప్యవమానితేవ దయిత సంత్యజ్య దూరంగత తత్పాత్ర ప్రతిపాదితేన వసుధా నక్షీయతే శర్వరీ. అది చాటు. ఇందులో చలిలో నా రోమాలు నిక్కబొడుచుకోవడం, మినప గింజల్లాగా ఒడుకుతూ బాధలనే సముద్రంలో మణి, ఆకలితో కరువుతో ఉన్న కంఠం, పగిలిన పెదవుల, చల్లారిపోయిన వేడిని పుట్టించుకోవట, వేగంగా గాలిని బయటికి ఊదు అవస్థ పడుతుంటే నేనేదో అవమానించినట్లుగా నిద్ర అనే నా ప్రియురాలు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళింది. నాకు తగిన శాస్తి జరిగినట్లుగా ఉంది అన్నట్లుగా భూమి రాత్రి అయితే అసలు తరగడమే లేదు. ఇది దీని భావం శ్లోకలు. ఇటువంటి వర్ణన సాహితీ జగత్తులోనే అరుదుగా. అలాగే అత్యంత అపురూపమైన శ్లోకం. ఆ కాశ్మీరంలో ఈయన చలికాలంలో ఎప్పుడు ఇబ్బంది పడి ఉంటారు. అంత అనుభూతి చెందకపోతే కానీ ఇంత అందంగా ఎవరు రాయలేదు. పగిలిన పెదవులు వర్ణించడం ఈ శ్లోకానికి మరింత వన్నెలు దిద్దింది. ఎంత అందమైన ధార కూడా. అది ఉద్ధృషణం అంటే వెంట్రుకలు నిటారుగా నిలబడు. మాషసిమి అంటే మినపగింజ. స్ఫుటితం అంటే పగిలింది అని. ఇతడు కాళిదాస్ అయినా కాకపోతే మహాకవి అని ఒక నిర్ణయానికి చెయ్యగల శ్లోకం. మళ్ళా శ్లోకంలో సీతేనోద్ధృషితస్య మాశిసమివ చింతార్ణవీమజ్జత శాంతాగ్నిన్ పుటితాధరస్య ధమతః క్షుత్క్షామ కంఠస్య మే
నిద్రాకాప్యవమానితేవ దయిత సంచర్య దూరంగత తత్పాత్ర ప్రతిపాదితేవ వసుధా నక్షీయతే శర్వరీ. చలిలో మడి అర్థం కూడా, నా రోమాలు నెక్కబడుచుకున్నాయి, మినప గింజల్లాగా వణుకుతూ బాధలు అనే సముద్రంలో ముని ఆకలితో కరువు కొన్నటువంటి కంఠంతో పగిలిన పెదవులు చల్లారిపోయిన వేడిని పుట్టించుకోవటానికి వేగంగా గాలిని బయటికి ఊదుతూ నేను అవస్థపడుతుంటే నేనేదో అవమానించినట్లుగా నిద్ర అనే నా ప్రియురాలు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో. నాకు తగిన శాస్త్రి జరిగినట్లుగా భూమి ఉంది అలా. కనుక రాత్రి అయితే అసలు తలగటమే లేదు. అది ఆ శ్లోకం. అతని పేర దొరుకుతున్న ఇంకొక శ్లోకం. నాయం దిశాముఖ సరోరుహ రజహంస కీరీకపోల తలకాంత తను శశాంక అభాతినాథతురిదం దివి దుగ్ధ సింధు దిండీర పిండ పరిపాండు యశస్వదీయం. రాజా కీరి ఆడచెలు యొక్క చెక్కిలి లాంటి మనోహరమైన దేహం కలిగిన ఆ చంద్రుడు నాకు రాత్రి అని సరోవృహంలో విహరించే రాజహంసలాగా కనపడటంలా. ఆకాశంలో పాల సముద్రం యొక్క నురుగు ముద్దలాగా తెల్లనైన నీ యశస్సే ఆ రూపంగా నాకు ప్రకాశిస్తూ. ఇది దేనిపై? ఇది అందమైన పదాలతోటి కూర్చిన చాలు. యశస్సుని తెలుపుతో పోల్చడం మామూలుగా అందరూ చేస్తారు. కనుక తెల్లనైన చంద్రుడిని తన రాజు యొక్క కీర్తిగా ఉత్ప్రేక్షించాడు కవి. చివరి 2 పాదాలలో మనోజ్ఞమైన సమాసం ఒకసారి పైకి చదివితే ఆ కూర్పులోని నేర్పు మనం పట్టుకోవాలి. ఇది చంద్రగుప్తుడితో చేసిన సల్లాపం అయి ఉండొచ్చు అంటున్నారు. నయం దిశాముఖ సరోరుహ రాజహంస కిరీకపోల తలకాంత తను శశాంక అభాతినాథ తరిదం దివి దుగ్ధ సింధు దిండీర పిండ పరిపాండు యశస్వదీయం. రాజా ఆడ చిలుక చెక్కిలి లాంటి మనోహరమైన దేహం కలిగిన ఆ చంద్రుడు నాకు రాత్రి అనే సరోవరంలో విహరించే రాజహంసలాగా కనపడ్డాడు. ఆకాశంలో పాల సముద్రము యొక్క నురుగు ముద్దలాగా తెల్లనైన నీ యశస్సే అదే రూపంలో ప్రకాశిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక 2వ కాళిదాసు ఉజ్జయిని ప్రభువైన శకకర్త విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో ఉన్నవాడు. అసలు పేరు మేధారుద్రుడు అట. ఇతడు రఘువంశ కుమార సంభవ మేఘ సందేశాలను జ్యోతిర్విదాభరణాన్ని వ్రాసాడని చెబుతారు. ఈ మేధారుద్రుడి పేరు ఒక చాటు విడిగా మనకు కనిపిస్తుంది. యదా లోకం కుర్వన్ భ్రమతి రవిరసరాంతతురగః సదా లోకాన్ భక్తే యదగణిత బాధావసుమతి న సంబంధం కింతు ప్రకృతి ప్రియమేవం హి మహతాం యదేతే లోకానాం పరహిత సుఖైకాంతరసికాః. ఉదాత్త లక్షణాలను ప్రతిపాదిస్తూ అల్లిన శ్లోకం. గుర్రాలను పరిగెత్తిస్తూ అదుపు సొలుపు లేకుండా సూర్యుడు లోకాల చుట్టూ తిరుగుతున్నాడు.
లెక్కలేనంత బాధ ఉన్న భూమి ఎప్పుడూ లోకాలను ధరిస్తారు. కానీ వాటికి సంబంధమేమిటి? పరహితంతో సుఖాన్ని వెతుక్కుంటే మహాత్ముల స్వభావమే అలా ఉంటుంది. అది దేనర్థం. మళ్ళా యదా లోకం కుర్వన్ భ్రమతి రవి అశ్రాంతతురగ సదా లోకాన్ ధత్తే యదగణిత బాధావసుమతి స న సంబంధ కింటు ప్రకృతిరియమేవం హిమగతాం యదేతే లోకానాం పరహిత సుఖైకాంతరసికా. గుర్రాలను అంటే పసుపు గుర్రాలు సూర్యుడు, ఆ గుర్రాలను పరిగెత్తిస్తూ సప్తాశ్వ అలుపు సలుపు లేకుండా సూర్యుడు లోకాల చుట్టూ తిరుగుతాడు. లెక్కలేనంత బాధ ఉన్న భూమి ఎప్పుడూ లోకాలను ధరిస్తూనే ఉంది. వాళ్ళకి వీరికి వాటితో ఏం సంబంధం ఏమిటి? వీళ్ళంతా పరహితంలో సుఖాన్ని వెతుక్కునే మహాత్ముడు. అంటే ఇతరుల కోసం పనిచేస్తూ అందులోనే తమ సుఖాన్ని ఎన్నుకుంటారు. అటు సూర్యుడైనా ఇటు భూమి. ఇంత లోకాన్ని భరిస్తున్న భూమి అయినా ఇంత వేగంగా ఆగకుండా నాన్ స్టాప్గా తిరుగుతుండ సూర్యుడైన పరహితం కోసమే చేస్తారు. వాళ్ళకు అందులో ఏ ప్రయోజనం దొరకదు. ఈ రకంగా విడివిడిగా చాటువులు దొరకటం మూలుగా నాకు తోచే విషయం ఏమిటంటే, కాళిదాసు అనేది భారతరత్నకి మళ్ళీ పరమోత్కృష్టమైన ఒక గౌరవ నామం అవ్వయింది. ఆ బిరుదు మళ్ళీ అంతటి మహాకవికి అందుతూ కూడా ఉండి ఈ శ్లోకాలు ఆయా కవుల పేరు రాకముందు అయి ఉండాలి. మేధారుద్రుడి తర్వాత మళ్ళీ ఆ బిరుదు మోసింది భోజరాజు ఆస్థాన కవి కాళిదాసు. అతన్ని వేరే కవి. అతని పేరు పద్మగుప్తుడు. నవసాహసాంక చరితమని ఆ మహాకవి రాసిన పరిమళ కాళిదాసరి ఇతని పేరు. ఇతని జీవితం రచనలలో కన్నా భోజుడి సాంగత్యంలో రసానందాన్ని అనుభవిస్తూ సాగిపోయి వీరిద్దరివి ఎన్ని కథలు, ఎన్నెన్ని చాటువులు. సరస్వతీదేవి అనుగ్రహం అంటూ ఒకటి లేకపోతే అటువంటి జీవితం దొరుకుతుందా? కృతులని విభజించడంలో కాస్త తికమక సాధ్యమైన ఈ కవుల విభజన కాస్త ఉచితంగానే ఉందని నాకు అనిపిస్తోందన్నారు. కామాక్షీదేవి అనుగ్రహంతో మాటని పొందిన 500 రత్నాల శ్లోక చెప్పిన మూక శంకరుల కాళిదాసు అనే శిష్యుడు ఒకడున్నాడు. అతడికి కొన్ని గద్య రచనల్ని అప్పగిస్తున్నారు. అక్బర్ కాలంలో గోవింద భట్ అనే ఒక కవి ఉండేవాడు. అతడికి అకబరీయ కాళిదాసు అని పేరు. ఇతడి కృతులు అకబరీ విలాసం. కబరి అంటే జుట్టు, అకబరి అంటే జుట్టు లేదు. అకబరీ విలాసం, బిరుదావళి, రామచంద్ర యశ ప్రబంధం, స్తుతి మాలిక అని. తర్వాత కాళిదాసులు లేరా అంటే అభినవ కాళిదాసులు 10ల సంఖ్యలో ఉన్నాయి. వారి రచనలు భాషాభామ కొత్త రూపాలను చూపించేవిగా ఉన్నాయి. మన జాతి గొప్పదనం ఈ అభినవ కాళిదాసులలో తెలుగు వాళ్ళే ఎక్కువ. వారందరి పాండిత్య స్ఫోరకంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు 18వ శతాబ్దం ఆయన. ఒకసారి ఆయన యాత్ర చేస్తూ తమిళ దేశంలో ఆనంద పాండవపురం అని అగ్రహారానికి వెళ్ళి ఆ ద్రవిడ గృహంలో అందరూ భోజనాన్ని కూర్చున్నారు. ఆ ఇంటి ఇల్లాలు
వర్ధన చేస్తూ నెయ్యి అభిరస్తుంది. అంటే అన్నీ అయిన తర్వాత కొద్దిగా వేస్తారు. దాన్ని చూసి ఈయన ఆశువుగా ఒక శ్లోకం చెప్పారు. ఆనంద తాండవ పురే ద్రవిడస్య గేహే చిత్రం వశిష్ఠ వనిత సమమాజ్యపాత్రం విద్యుల్లతేవ పరినృచ్యతి తత్ర దర్వి ధరాం విలోకయది కశ్చన యోగసిద్ధః అన్నారు. ఆనంద తాండవ పురంలో ద్రవిడుల ఇంట్లో నెయ్యి గిన్నె అరుంధతి నక్షత్రంలాగా మినుకు అన్నంత చిన్నగా ఉంది. అందులోని గరిట ఇంకా చిన్నగా మెరుపు తీగలాగా కదులుతుంది. ఆ గరిటలోంచి విస్తర్లోకి పడుతుంది నేతి ధారనైతే ఏ యోగా సిద్ధుడో కానీ కంటితో చూడలేదు. మా మేనమామ గారి భార్య మహాలక్ష్మమ్మ గారు అలాగే వడ్డించేది నెయ్యి. కనపడకుండా వేయకుండా. ఈయన జీవితమంతా ఇలాంటి చమత్కార భరితమైన కవిత్వాన్ని చెప్పారు. ఈ రోజుకి సంస్కృతం చదువుకునేవాడు ఉపయోగించే శబ్దమంజరి సమాస కుసుమావళి ఈయన రాసినవి. ఎవరైనా నడిపింటాయి. ఆనంద తాండవ పురే ద్రవిడస్య గేహే చిత్రం వశిష్ఠ వనిత సమమాజ్యపాత్రం విద్యుల్లతేవ పరినృచ్యతి తత్ర దర్వి ధరాం విలోకయతి కశ్చన యోగసిద్ధః. నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారు ఆనంద తాండవం అనే పురంలో ఒక ద్రావిడుల ఇంట్లో నెయ్యి గిన్నె అరుంధతి నక్షత్రంలా కనిపించి కనపడకుండా సున్నితంగా చిన్నగా, అందులోంచి గరిట ఇంకా చిన్నగా మెరుపు తీగలాగా గబుక్కన మెరిసిపో. ఆ గరిటలోంచి విస్తర్లోకి పడుతున్న నీటి ధార అయితే ఏ యోగ సిద్ధుడి కళ్ళకు కనపడాలి. కానీ మామూలు కూర్చున్న అన్నం తినేవాడికి ఏం కనపడదు. కాళిదాసుని ఒక వ్యక్తిగా భారతీయులు ఏనాడు మర్చిపోయారు. ఆయన కవితా పుంభావ రూపం, ఆయన పేరు మనసులో మెదలగాని ఆనందంతో కళ్ళు మూసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. ఎప్పటికీ ఏదో ప్రసంగవశాత్తు చెప్పానే కానీ ఈ చారిత్రక విభజన ఆయన యొక్క కావ్య ఆస్వాదానికి అడ్డు కాకపోవడం. నా దృష్టిలో కాళిదాసు సంజీవని, ఒక ప్రవాహంగా ఆయన ఒక్కడే. చాటువుల విషయానికి వస్తే ఇవి ఆశువుగా చెప్పినవి కావటం చేత కాళిదాసన్న పేరుతో మాత్రమే ఉండటం చేత ఇవి చెప్పింది ఏ కాళిదాస్ తన ప్రశ్న వేసుకోవటం మానేసి వాటి కావ్య దృష్టితో చూపించే ప్రయత్నమే నేను చేశానంటున్నారు పరిమి సాయినాథ్. కాళిదాసు ఉపమతో పాటుగా మిగిలిన అలంకారాలన్నీ చాలా సమర్థవంతంగా పోషించాడని అన్నాం కదా. ఈ చాటుకు చూడ అయాతి యాతి పునరేవ జలం ప్రయాతి పద్మాంకురాణి విచినోతి ధునోతి పక్షౌ ఉన్మత్తవద్భ్రమతి పూజతి ముక్తకంఠః కాంతావియోగ విధురో నిశి చక్రవాకః. రాత్రి సమయంలో తన జత నుంచి దూరమైపోయిన చక్రవాక పక్షి ఎడబాటుతో కుదురులా ఉండలేకపోతా ఒకసారి ఇటు వస్తోంది, ఒకసారి అటు వస్తుంది, తిరుగు, ఒకసారి కొలంలోకి దిగుతాం, అక్కడి పద్మాల మొగ్గలను పరీక్ష చేయి, ఒకసారి తన రెక్కలను విదిలిస్తా,
కిచ్చి పట్టినట్టుగా అక్కడక్కడే తారాట్లాడుతాం. ఒక్కసారిగా ఉన్నట్టు కేక పెడతాం. అయాతి యాతి పునరేవ జలం ప్రయాతి పద్మాంకురాణి విచినోతి ధునోతి పక్ష ఉన్మత్తవద్భ్రమతి పూజతి ముక్తకంఠ కాంతా వియోగ విధురు నిశి చక్రవాహక. చక్రవాక పక్షి ఎడబాటుతో కుదురుగా ఉండలేకపోతోంది. ఒకసారి అటొస్తోంది, ఒకసారి ఇడుతోంది, ఒకసారి కొలల్లోకి దూకుతోంది. పద్మాల మొగ్గల్ని పరీక్షిస్తోంది, తన రెక్కల్ని విదిలిస్తోంది. పిచ్చి పచ్చినట్టుగా, పిచ్చి పట్టినట్లుగా అక్కడే తిరుగుతాం. ఒక్కసారిగా ఉన్నట్టుండి కేక కూడా పెట్టాం. పూజతి ముక్త కంఠ. ఈ శ్లోకంలో కవి ప్రతిభ ఎక్కడుంది అనే ప్రశ్న. ఊహ లేదు, వర్ణనలో విస్తృతి లేదు, వ్యక్తీకరణలో కొత్త లేదు, శబ్దాలలో అందం లేదు, వింతాలు. ఇంత పేలవంగా ఉన్న రచన మహాకవి చేశాడు అని డీలా పడద. నా దృష్టిలో రసజ్ఞులలో స్థాయిలుంటాయి. ఒక విషయాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడం చేతని ఒక వ్యక్తి మనస్సు కావలసిన తన్మయత్వాన్ని పొందితే అతన్ని అత్యున్నత స్థాయి. ఒక పోలికను, ఒక ఊహను జోడించిగా లేదా భాషలో కొంత జిగి చేర్చి కానీ చెప్పాల్సి వస్తే అది మధ్యమ స్థాయి. ఈ రెండూ కూడా చప్పగా అనిపిస్తే అతన్ని అధమమైన స్థాయి. స్వభావం ఏ మహాభావకుడికో కానీ రుచి అసలు కాపట్యంక కల్తీ కాని లేని చోట్లలో స్వభావాన్ని చెబితే చాలా అడ్డమైన వర్ణనలతో నింపాల. కవి స్థాయి రసజ్ఞుడి కన్నా ఒక అంగుళం ఎక్కువే కనుక మహాకవుల స్వభావం మహా ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కవులు సున్నిత హృదయులు, సంస్కార జనితంగా అబ్బిన తన్మయత్వంలో మాట్లాడుతూ ఉంటారు. కాపట్యం ఉన్న వస్తువుల దగ్గర అవెంత ఉన్నతమైనవైనా సరే సహజంగానే వెళ్ళదు. అందుచేతనే ప్రతి కవి ప్రకృతి మీద మమకారం ఎక్కువగా. కవి మానవ జీవితానికి వచ్చేసరి ప్రేమ, శృంగారం, విరహం, పరాక్రమం, విద్య, ఉన్నతి ఇలాంటివే గొప్ప గొప్ప కవుల వర్ణనలు కలిసి. నిర్మలమైన వస్తువేదైనా సరే దాన్ని రవి కాంచలేకపోయిన కవి కాంచగలరు. అప్పటికి ఒక మహాకవి చేసిన వర్ణన అది మలినమా అమలినమా అన్న ప్రశ్న ఉండదు. హృదయ ధర్మం ఉన్న కవి చేసిన శృంగార వర్ణన అయినా ఈ విషయం మీద కాసేపు మాట్లాడతాను. తర్వాత ఒక స్త్రీ చూపుని వర్ణిస్తూ కాళిదాస మహాకవి ఏం చెప్పాడో చూద్దాం. కరమ సరళిత కంఠ ప్రక్రమోల్లాసితోరహ పవలి పవలి రేఖాసూత్ర సర్వాంగమస్యాః స్థితమతి చిరముచ్చైర అగ్రపాదాంగు దీభిః కరకలిత సఖీకం మాం దిదృక్షోః స్మరామి. ఒక స్త్రీ సఖీజనుల మధ్యలో కాళిదాసు ఆ మార్గం గుండా వెళ్తాడు. ఆమెకి అతన్ని చూడాలని ఆశ. ఆ గుంపులో మిగిలిన తలలు అడ్డుపడుతున్నాయి ఆమె రూపుని పట్టుకుందామని తన కంఠాన్ని కుదిరినంత మేర
మెల్లగా సాగదీస్తున్నారు. ఆ క్రమంలో ఆమె హృదయ భాగం ముందుకొస్తుంది. అయినా దృష్టి కుదర పాదాల వేళ్ల మీద నిలబడి పూనిక కోసం స్నేహితురాళ్ల చేతుల్ని పట్టుకున్నాడు. అంత అవస్థపడి తనకేసి చూడాలని కోరికతో ఉన్న ఆ అమ్మాయిని స్మరిస్తున్నానంటున్నట్ట కాడిద. ఆమె చూపుకేమో కానీ ఆమె చూపుని విడిచిపట్టిన ఒక మహాకవి చూపు ఈ శ్లోకం. ఆ మానిని చూపును ఎంత అందంగా చూపించిన ఆ వృత్తం ఏం పేరు? మాలిని వృత్తం. వాళ్ళ క్రమ సరళిత కంఠ ప్రక్రమోల్లాసిత ఉరహ తరళిత బలి రేఖాసూత్ర సర్వాంగ మశ్యాః స్థితమతి చరముచ్చై అగ్రపాదాంగులీభిః కరకలిత సఖీకం మాం దిదృక్షోః స్మరామి. ఒక స్త్రీ సఖీజన మధ్యలో ఉంది. కాళిదాసు ఆ మార్గం గుండా వెళుతున్నారు. అతన్ని చూడాలని ఆమె ఆశ. ఆ గుంపులో మిగిలిన ఆడవాళ్ల తలలు ఆమెకు అడ్డమవుతాయి. ఆయన రూపును పట్టుకుందామని తన కంఠాన్ని కుదిరినంత మేరకు అలా మెల్లగా సాగదీస్తూనే. ఆ క్రమంలో ఆమె హృదయ భాగం ముందుకొస్తారు. అయినా దృష్టి కుదరలా, ఆయన కనపడదు. పాదాల వేళ్ల మీద నిలబడింది. తప్పని కూర్చుంటే లాభం. ఊనిక కోసం స్నేహితురాళ్ల చేతులని పట్టుకో. అంత అవస్థపడి తనకేసి చూడాలన్న కోరికతో ఉన్న ఆ అమ్మాయిని నేను స్మరిస్తున్నానన్నాడు కాదు. ఇది మాలిని శ్లోకంలో. ఒక గిరిజన యువతి పైన ఈ కవి చెప్పిన ఒక చాటు ఉంది. దివాపి జలదోదయాదుప యాదుపచితాంధకారచ్చట జటాలితపతిమిమాం వ్యసది విస్మరంతి భయం పమాలతరుమండితావట నిరస్తభానుద్యుతిం ధృతాభిసరణ వ్రత శబర సుందరీ కందరీ. అది ఒక నదీ ప్రాంతం. పట్టపగలు అయినా ఆకాశమంతా మబ్బులు పట్టటంచే చీకటి చీకటిగా జడను చీకటి కట్టి నాట్యమాడుతున్నట్టు. అంత చీకటిలో ఏ కొంచెమైనా సూర్యకాంతి పడే అవకాశం లేకుండా అక్కడ తమాల వృక్షాలున్నాయి. చీకటి వృక్షాలు అడ్డుపడుతున్నాయి. ఇంకా చూపుని తక్కువ చేసే కొండ గుహ ఉంది. అటువంటి భయానకమైన ప్రాంతాన్ని ఒక ఆటవిక జాతి స్త్రీ ఏమాత్రం భయపడకుండా వెళుతోందట. కారణం నేను చెప్పేదేముంది తెలుసు కదా అని అంటున్నారు. అంటే రహస్య క్రీడకెళ్ళ దివాపి జలదోదయాదుపచితాంధకార ఛట జటాలిత తటీమిమాం వేదది విస్మరంతి భయం పమాలతరుమండితావట నిరస్తభాను చ్యుతిం ధృతాభిసరణ వ్రత శబర సుందరీ కందరీ. అది ఒక నదీ తీర ప్రాంతం. పట్టపగలి అయినా ఆకాశమంతా మబ్బులు పట్టడం చీకటి చెడలు కట్టి నాట్యం చేస్తున్నారు. అంత చీకటిలో ఏ కొంచెమైనా సూర్యుడి కాంతి పడే అవకాశం లేకుండా చీకటి చెట్లు అడ్డొస్తుంది. ఇంకా చూపుని తక్కువ చేసే కొండ గుహ ఉంది. అటువంటి భయానక ప్రాంతాన్ని ఒక ఆటవక స్త్రీ ఏమాత్రం భయం లేకుండా వెళుతోంది. కారణం అందరికీ తెలుసంటూ.
ఈ శ్లోకంలో అందం భావంతో పాటుగా పదాల విరుపులో ఉందన్న. ఎలాగా? ఈ వృత్తం పేరు పృథ్వీ. తక్కువ రచన చేయబడిన వృత్తాలు. అందులో కాళిదాసు పట్టుకున్న లయ అమో. జటాలిత అంటే జడలు కట్టి, ఇది అపురూప ప్రయోగం. ధృత అభిసరణ వ్రత, ముందుకు కదలటమే వ్రతంగా ఉన్నది ఆమె. అనటంలో ఆమె మనస్సంకల్పం ఎంత గొప్ప, నిర్భయత్వం కనుక మొదటి సమాసంలో సకార ఆవృత్తి. జటాలిత తటీమిమాం విశతి విస్మరంతి భయపడి. సుందరి కందరి సొగసైనటువంటి ప్రాస. మనసు కలిగించే ఇంకొక యువతి యొక్క పరిస్థితి కూడా చూద్దామంటున్నా. నవక్తి ప్రేమార్ద్రం న ఖలు పరిరంభం రచయతి స్థితౌ తస్యాం కరకమల లీలాం న సహతే స్మితజ్యోత్స్నాకాంతం ముఖమఖిముఖం నైవ కురుతే తథాప్యంతః ప్రీతి వపుషి పులకోస్యాః కథయతి. ఆమె చాలా ముగ్ధ. దగ్గరికి ప్రియుడొచ్చారు, కానీ ఆమెకి అతడిపై అలక. దాని చేత అతనితో ప్రేమగా మనస్సుని ఉల్లాసం కలిగించే మాట్లాడుతుంది. కౌగిలి ఇవ్వటము లేదు. ముట్టుకోవటానికి ప్రయత్నిస్తే చేతిని లాగవుతారు. వెన్నెలలో సమానమైన నవ్వుతో ఉన్న ముఖాన్నైన ప్రియుడి వైపుకి చూపించక పెడముఖంగా కూర్చుందిట. అయినా ఆమె శరీరంపై రేగిన పులకలు మనస్సులో ప్రియుడిపై ఉన్న ఆమె ప్రీతిని తెలియజేస్తుంది. బాహ్యంగా లేదు కానీ అంతరంగంగా ఉంది. నవక్తి ప్రేమార్ద్రం న ఖలు పరిరంభం రచయి స్థితౌ తస్యాం కరకమల లీలాం న సగతి స్మితజ్యోత్స్నాకాంతం ముఖమఖిమభిముఖం నైవ కురుతే తథాప్యంతః ప్రీతిం వపుషి పులకోస్యాః కథయతి. అది గొప్పది. ముగ్ధ ప్రియుడు పక్కనే ఉన్నాడు. ఆమె అతడిపై అలక వహించింది. అందుకని ప్రేమగా మనసు విప్పి మాట్లాడటం లేదు. కౌగిలి ఇవ్వటంలో ముట్టుకోవటానికి ప్రయత్నిస్తే గెంటేస్తోంది. వెన్నెలతో సమానమైన నవ్వుతో ఉన్న ముఖాన్నైన తన ముఖాన్ని ప్రియుడి వైపుకి చూపించకుండా పెడముఖంగా కూర్చుంది. అయినా ఆమె శరీరంపై రేగిన పులక మనస్సులో ప్రియుడిపై ఉన్న ఆమె ప్రీతిని తెలుపుతున్నాయి అని చెప్పాడు. మిగతా విషయాలు రేపు తెలుసు.